మేడారం జాతర రూట్ మ్యాప్ ఇలా ఉందంట. వన్ వే విధానం అమలు, ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్. మహా ఆడుకోవాలనుకున్న వాళ్ళు ఈ రూట్ మ్యాప్ వేసుకొని పోవచ్చు అనమాట. అయితే నిన్న మేడారంలో కరెంటు పోయింది. ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నాయి. చూడండి కరెంట్ ఎట్లా పోయింది. ఇది మేడారం. ఏం కనపడతలేదు అనుకోరు, ఇగో చీకట్లు ఉంటాయి, గట్లనే ఉంది మొత్తం. మేడారంలో కరెంటు పోయింది. సీతక్క 7 అడుగు పెడితే ఆడ అద్భుతంగా వెలుగులు విరాజిల్లుతున్నాయి అనమాట. మొన్న ఒక మీటింగ్ పోతే ఆడ కరెంటు పోయింది, ఈడ మేడారంలో మొత్తానికి కరెంటు పోయింది. ఇది ఇందిరమ్మ రాజ్యం. ఇందిరమ్మ రాజ్యం అంటే టెస్ట్ అనమాట. మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఇందిరమ్మ రాజ్యం అంటే చీకటిమయం ఉంటుంది, ఇట్లా అంత ఆగమాగా ఉంటుంది. ఇక ఇంతకుముందు చూపించినటువంటి రైతుకు సంబంధించినటువంటి వీడియోలు చూడండి ఎట్లా ఉంది. ఒక 4 బోర్లు వేసినట్టు ఆయన. మరి ఈ వీడియోలు ఉన్నాయని చెప్పవు. మొత్తం 4 బోర్లు వేసిండు. నీ పేరేం పేరు? సాయి కుమార్. ఇప్పుడు ఎన్ని ఎకరాలు వేసినాయి? 3 ఎకరాలు నాటింది. 3 ఎకరాలు. మొత్తం ఎండిపోయిందా? మొత్తం ఇది ఏం లేదు. అంటే బోర్ బాగా దుంకుతలేదా ఎట్లా? బంద్ అయిపోయినాయి, ఇంకే బోర్లు బంద్ అయిపోయినాయి. కొత్త వేసినాయి ఏం నీళ్ళు వస్తలేవు. ఇప్పుడు మొన్న కొత్త వేసిన అంటున్నావా? ఒక 4 బోర్లు వేస్తే 4 పేరు అయిపోయినాయి. 4 పేరు అయిపోయినాయి. ఇది మొత్తం ఎంత లాస్ వచ్చినట్టు నీకు ఇప్పుడు? ఇంకా బోర్లది 1 లక్ష, వేసేయండి 1 లక్ష పైన, 2 లక్షల పైన. మళ్ళీ ఇప్పుడు నీకు ఏమైనా ప్రభుత్వ రైతు బంధు పడ్డదా? ఇవ్వాలి, ఇంకా రుణమాఫీ ఇవ్వాలి. రైతు బంధు వాళ్ళే. ఇదంతా రైతులకు ఇబ్బంది ఉంది. మనకు ఇప్పుడు ఈ సాల్యుయేషన్, ఈ వాటర్ మొత్తం మనకు పంటలు వండాలంటే ఎట్లా చేయాలి? ఇగో ఇది కథ. ఈ విధంగా రైతాంగం ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు.